ఈ ఇయర్‌లో అప్పుడే 3 సినిమాలు చేశారు 'జీవీ ప్రకాష్' హీరోగా. వాటిల్లో ఒకటే ఈ 'డియర్' మూవీ. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. ఇక సినిమా ఎలా ఉందనే పాయింట్‌కొస్తే జస్ట్ పర్లేదనిపించింది నాకు. యాన్ యావరేజ్ వాచ్ అంతే. చాలా వాటిని టాకిల్ చేసే ప్రయత్నం చేశారు ఇందులో. ఫ్యామిలీ అండ్ రిలేషన్‌షిప్‌లోని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ గురించి. అందులో ఫ్యామిలీ పాయింట్ ఒకటి కొంత బానే ట్రీట్ చేశారు. బట్ ఆ గొరక పాయింట్ మాత్రం అంతేం లేదు. మీరు 'గుడ్ నైట్' మూవీ చూసారా? ఆ సినిమా బావుంటది. ఇన్ కేస్ చూడకపోతే అది చూసేయండి. దాంట్లో వాడినట్టే గొరక అనేదాన్ని ఇందులో కూడా వాడారు. బట్ ఆ ట్రీట్‌మెంట్ చాలా హై ఉంటది. ఇక్కడ లో లెవెల్‌లో ఉంటది పాయింట్. అలాగే జెండర్ రివర్స్ చేస్తారన్నమాట. దీంతో పాటు ఇందులో ఫ్యామిలీలోని ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తారు. నా ఉద్దేశంలో ఇక్కడ మేకర్స్ ఏదో ఒక దాన్ని తీసుకొనుండుంటే ప్రొడక్ట్ ఇంకా బాగా వచ్చుండేదేమో అనిపించింది. అంటే క్లియర్‌గా చెప్తే, ఇప్పుడు 'అర్జున్ అండ్ దీపిక' మ్యారేజ్ అయ్యాక వాళ్ళ రిలేషన్‌షిప్‌లో ఒక ప్రాబ్లమ్ వస్తది. అది దీపిక యొక్క గొరక. ఈ పాయింట్‌ని జస్ట్ ఏదో ఇంట్రడ్యూస్ చేసి కట్ చేసినట్టుగా అనిపించింది. ప్రేమ ఉందంటారు, ఒకసారి ట్రై చేస్తారు సొల్యూషన్ కోసం ఇక అంతే. 'ఖేల్ ఖతం దుకాన్ బంద్' అన్నట్టు వెంటనే ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అని చెప్పి కట్ అయిపోద్ది మూవీ. ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దాన్ని ఎంత డీప్‌గా చూపిస్తే అంత బావుంటది. కానీ ఇక్కడ జస్ట్ ఏదో సర్ఫేస్ లెవెల్‌లో వదిలేసినట్టుగా అనిపించింది. ఆ! ఇద్దరి ఫ్యామిలీస్ చూపిచ్చామా, పెళ్లి చేశామా, గురకబెట్టేసామా, కోర్ట్‌కి తీసుకెళ్ళామా అన్నట్టుగా. టూ మచ్ ప్రిడిక్టబుల్‌గా, ఎమోషన్‌లెస్‌గా వెళ్ళిపోయింది. అదే సెకండ్ హాఫ్ చూసుకుంటే ఇక్కడ సినిమా షిఫ్ట్ అయ్యి ఫ్యామిలీ పాయింట్‌కెళ్ళిద్ది. ఇక్కడ కొంచెం బానే ట్రీట్ చేశారు డైరెక్టర్. అమ్మ, నాన్న, అన్న, వదిన వాళ్ళ లైఫ్‌లోని థింగ్స్ అన్నీ ఒక రౌండేశారు. నాకు బ్రదర్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ పెయిర్‌లో కొంత ఎమోషన్ కలిగించింది. మెయిన్ లీడ్స్ పెయిర్ కంటే. తాను అన్నీ మంచిగా పర్ఫెక్ట్‌గా చూసుకుంటున్నా అని అనుకునే ఒక బ్రదర్ లైఫ్. అన్నీ బానే ఉన్నా ఏదో ఒక విషయంలో వెలితిగా ఉందని బాధపడే ఒక మదర్ లైఫ్. వీళ్ళ లైఫ్‌లో ఫీల్ రాసి మెయిన్ లీడ్స్ పరంగా మాత్రం కొంత సోల్లెస్‌గానే రాసినట్టుగా ఉంది. డైరెక్టర్‌కి టూ మెనీ థింగ్స్ కవర్ చేయాలి అనే థాట్ వల్ల అనిపించింది. కుటుంబం అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కినా, ఈ క్రమంలో కొన్ని లైక్ స్నోరింగ్, డైవర్స్ ప్రెగ్నెన్సీ ఇవి మాత్రం అంతగా ఎక్కలేదనమాట. కొంతమందికి ఫస్ట్ హాఫ్ ఎక్కి సెకండ్ హాఫ్ ఎక్కకపోవచ్చు. బట్ నాకైతే సెకండ్ హాఫ్ ఎక్కింది. ఫస్ట్ హాఫ్ నోప్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ ఇక్కడ ఒకటేంటంటే 'జీవీ ప్రకాష్' అండ్ 'ఐశ్వర్య' కొంత మిస్‌కాస్ట్ లాగా కూడా అనిపించింది. కెమిస్ట్రీ సరిగ్గా లేదు. సమ్‌టైమ్స్ ఏదో బ్రదర్ అండ్ సిస్టర్ లాగా సెట్ అయ్యే వాళ్ళని వైఫ్ అండ్ హస్బాండ్‌గా ఎలా పెట్టారు అనిపించింది కూడా. రిమైనింగ్ అంతా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బీజీఎం పర్లేదు. సాంగ్స్ మటుకు బ్యాడ్. చివరగా టైం ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. అడల్ట్ సీన్స్ అంటే బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. సో ఇది మరి 'డియర్' మూవీ గురించి. సినిమా చూసుంటే కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.